కమెడియన్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు ధనరాజ్. జబర్దస్త్తో పాటు పలు కామెడీ షోలతో కూడా నటించాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగాను తన ప్రతిభను చాటుకునేందుకు రెడీ అయ్యాడు. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా రామం రాఘవం. తమిళ నటుడు సముద్రకని ప్రధాన పాత్రల్లో నటించగా ధనరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాకి స్పెషల్ షో వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ ఏంటంటే, సబ్ రిజిస్టర్ దశరథ రామం చాలా నిజాయితీ పరుడు. కొడుకు రాఘవ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుతాడు. డాక్టర్ని చేయాలని కలలు కంటాడు. కానీ రాఘవ చదువు మధ్యలోనే ఆపిస్తాడు. మద్యం సిగరెట్లు తాగుతూ జులాయిగా తిరుగుతాడు. ఈజీ మనీ కోసం అనేక తప్పులు చేస్తుంటాడు. ఓసారి డబ్బు కోసం రాఘవ చేసిన చిన్న తప్పు అతన్ని చిక్కుల్లో పడేస్తుంది. సొంత తండ్రి అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక తండ్రిని చంపాలని కుట్ర చేస్తాడు. లారీ డ్రైవర్ దేవతో హత్యకు డీల్ కుదుర్చుకుంటాడు. ప్రాణంగా ప్రేమించిన తండ్రిని రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? రాఘవ చేసిన తప్పులేంటి? హత్య కోసం దేవతో సెట్ చేసుకున్న డీల్ ఏంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో అనేది తెలియాలంటే థియేటర్లలో రామం రాఘవం సినిమా చూడాల్సిందే.